డాక్టర్ గారు, గర్భం రావాలంటే సెక్స్లో ఎన్నిసార్లు పాల్గొనాలి? గర్భం రావడానికి ఎన్నిసార్లు పాల్గొనేది సంబంధం లేదండి. అండం విడుదలయ్యే రోజుల్లో సెక్స్లో పాల్గొంటే అది ఒక్కసారి అయినా సరే గర్భం రావడానికి అవకాశం ఉంది. స్త్రీలో సాధారణంగా బహిష్ట అయినటువంటి రోజుని లెక్కడితే 12వ రోజు 16వ రోజు మధ్య అండం విడుదలవుతుందండి. మెన్సెస్ అయిన రోజు లెక్కట్టండి. ఇవాళ మెన్సెస్ అయ్యారు ఒక రోజు లెక్క తీసుకుంటే 12వ రోజు నుంచి 16వ రోజు మధ్య అండం విడుదలవుతుంది. ఇలా విడుదలైన అండానికి వీర్యకణంతో కలిసే శక్తి, పిండంగా మారే శక్తి కేవలం 24 గంటలు ఒక్కరోజే ఉంటుంది. ఒక్కరోజే. కొంతమందికి అయితే 12 గంటలే ఉంటుంది. 12 గంటలే. అయితే మగవాని వీర్యకణాలకు మాత్రం స్త్రీ యోనిలో స్ఖలింపబడిన తర్వాత ఆ వీర్యకణాలకి కనీసం 3 నుంచి 5 రోజుల పాటు ఒకసారి యోని మార్గంలో వీర్యకణాలు పడ్డాయనుకున్నాం, వీర్యం పడింది అనుకుంటాం. అది మెన్సెస్ అయినటువంటి 12 రోజులు వీర్యం కలిశారు వాళ్ళు. అప్పుడు అన్నం విడిది లేదు ఆ టైంలో. 12వ రోజున యోని మార్గంలో వీర్యం కలిపబడితే ఆవిడ వాళ్ళు 14వ రోజున అంటే 13 లేదు 14 రోజున 15 రోజున అన్నం విడుదలైతే అన్నంతో వీర్య కణాలు ఆ 12వ రోజున కలిపబడిన వీర్య కణాలతో 14వ రోజున కానీ 15 రోజున కానీ అండమైన విడుదలైన అండంతో కలిసి గర్భం వస్తుంది. చెప్పుకున్నాం కదా. ఒకసారి వీర్యకణాలు యోని మార్గంలో స్ఖలింపబడితే 3 నుంచి 5 రోజుల పాటు వాటికి అండంతో కలిసి పిండంగా మారే శక్తి వీర్యకణాలకు ఉంటుంది. కానీ ఒక్కసారి అండం విడుదలయ్యాక వీర్యకణాలతో కలిసి పిండంగా మారే శక్తి కేవలం 12 గంటల నుంచి 24 గంటలు మాత్రమే. అంచేత అన్నం విడుదలయ్యే రోజుల్లో అన్నం విడుదలయ్యే రోజుల్లో అంటాం. అందుకని విడుదలైన రోజు కాదు, విడుదలయ్యే రోజుల్లో అంటే ముందు అన్నం విడుదలైన రోజులు కానీ విడుదలవడానికి 2 రోజులు 3 రోజులు ముందు కానీ ఒక్కసారి సెక్స్లో పాల్గొంటే చాలండి. ఒక్కసారి సెక్స్లో పాల్గొంటే చాలు. ఆ ఒక్కసారితోనే గర్భం వస్తుంది. అంచేత ఎన్నిసార్లు పాల్గొన్నారు, ఎంతవరకు, ఆ వీర్య కణాలు యోనిలో ఉన్నాయా లేదా అనేది ముఖ్యం. ఒక్కసారి పాల్గొన్నారు. ఆ ఒక్కసారి పాల్గొన్న వీర్యంలో వీర్యకణాలు చాలండి గర్భం రావడానికి. ఒక ఎంఎల్లో ఒక వీర్యంలో ఒక ఎంఎల్లో 80 నుంచి 150 మిలియన్ల వీర్యకణాలు ఉంటాయి. ఒక్క సీసీలో 80 నుంచి 150 మిలియన్స్ వీర్యకణాలు ఉంటాయి. కానీ అండంతో కలయిక చెందేది ఒక్క వీర్యకణం, ఒక్కటే ఒక వీర్యకణం. కానీ కోటాను కోట్ల వీర్యకణాలు. ఇవి ఎందుకంటే ఆ ఒక్క వీర్యకణం అండంలో దూరడానికి ఇన్ని వీర్యకణాలు కావాలండి. దాన్ని ఆ అన్నం మీద నుండి ఆ కవచాన్ని ఛేదించి దాంట్లో ఒక్కటి దూరడానికి ఇన్ని వీర్యకణాలు కావాలి. అన్ని సాక్రిఫైస్ చేస్తే అన్ని మిలియన్స్ ఆఫ్ స్పెర్మటోజోవా సాక్రిఫైస్ చేస్తే ఒక్కడి లోపల దూరిపోతుంది, ఒకటే దూరుతుంది, అంతే క్లోజ్ అయిపోతుంది మళ్ళీ. అందుకని మిలియన్స్ ఆఫ్ స్పెర్మటోజోవా కావాలి, వీర్యకణాలు కావాలి. అంచేత ఒక్కసారి కలిస్తే చాలు, ఒక్కసారితోనే గర్భం. అంతేగాని ఎన్నిసార్లు పాల్గొనాలి లేదు. అన్నం విడుదల అవడానికి 2 రోజులు 3 రోజుల ముందు సెక్స్లో పాల్గొన్నప్పటికీ గర్భం వస్తుంది. అది ఎన్నిసార్లు అనేది లేదు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు డాక్టర్ సమరం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.